అక్క చెప్పండి అక్క, అసలు ఎట్లా స్కామ్ ఎట్లా అయింది, అసలు ఎట్లా ఇరుక్కున్నారు, అసలు మిమ్మల్ని ఎట్లా మోసం చేశారు? ఇది మాదాపూర్ లో ఆఫీస్ పెట్టారు. పెట్టి 2018 కి పెట్టారు ఇది ఆఫీస్. అంటే మేము యూట్యూబర్ది చూసి ఇక్కడ వచ్చినాం. ఈ ఆఫీస్ లో యూట్యూబర్ చెప్పారు, రజాక్ టఫ్ అందరు చెప్పారు. అంటే ఇది ఆఫీస్ చాలా బాగుంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు, మాకు హలాల్ పైసలు వస్తుంది, అట్లా ఇట్లా చెప్పింది నాకు. మళ్ళీ పోయి ఆమె హెడ్ కి మేము కలిస్తే ఆమె హెడ్ చెప్పింది ఇక్కడ అన్ని హలాల్ అవుతుంది, అల్లా రసూల్ది ఇట్లా మాటలు చెప్పి మాకు ఫ్రాడ్ చేసింది, ఇట్లా మోసం చేసింది అని. ఎన్ని కోట్ల ప్రోడక్ట్, అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ 700 crores ఉంది ఇవి ఫ్రాడ్. అందరి దగ్గర నాది అంటే 5,50,000 ఉంది, చాలా జనాలది 50 lakhs ఉంది, ఇంకా 1 crore ఉందా, 1 CR కూడా ఉంది, 3 CR కూడా ఉంది, ఇట్లా ఇట్లా చాలా ఉంది పైసలు. ఇంకా 10 members చచ్చిపోయారు, 3 members ICU లో ఉంది. అసలు ఇది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి లక్క, అసలు ఏమైంది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి? 2018 అప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాం. lakhs కి 12% ఇస్తామని చెప్పింది. అంటే ఒక 1 year కి 2 lakhs ఇస్తా ఉంటారు. 1 నెలకి lakhs కి 10,000 rupees ఇస్తామని చెప్పి 10%, 11%. ఇప్పుడు జూన్ నుంచి అంటే 13%, 12% మనీ ఆఫర్ పెట్టారు. ఆ ఆఫర్ లా చాలా పైసలు పెట్టినాం. 2018 నుండి ఇప్పటి వరకు డబ్బులు వచ్చినాయా? మరి వచ్చింది వచ్చేటోళ్ళకి 2018 నుండి ఇప్పటి వరకు వచ్చింది, కానీ లాస్ట్ 3 నెలల నుండి, లాస్ట్ జూన్ నుంచి లేదు, మాకు డబ్బులు ఏం లేదు. ఇప్పుడు అసలు దేనికి నర్సన చేస్తున్నారు, అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కొంతమందికి భవిష్యత్తులో బాగుపడ్డారు వాళ్ళంతా. లేదు, ఎవరికి కూడా ఇది లేదు సార్. మేము పోయినాం ఆఫీస్ కి, 1 నెల బ్యాక్ పోయినాం, ఆఫీస్ క్లోజ్ చేసి అందరు వెళ్ళిపోయారు. పోలీస్ కూడా ఏం ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తలేవు, ఎవ్వరు కూడా పట్టుకోలేదు ఇప్పుడు దాకా, అదే నడుస్తుంది. కేసు పెట్టిల్లా, కోర్టు వేళ కేసు పెట్టినాం, కోర్టుకి పైన అన్నం అవుతుంది, అన్నీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినాం. ఎవరిని కలిసారు? ఇక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ కలిపినాం. ఫెరోజ్ సార్ ఉంది మాకు, ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇంకా ఎక్కడ దాకా పోతారు అక్కడ దాకా తీసుకుపోతామని చెప్పింది ఫెరోజ్ సార్ ఉంది. ఫెరోజ్ ఖాన్ మళ్ళీ అమ్జదుల్లా ఖాన్ మనకి సపోర్ట్ చేస్తున్నాం మాకు. సరే, ఇది మాది ఎంత దగ్గర వచ్చినా కదా, మొత్తం హెల్ప్ వాళ్ళది ఉంది మాకు. ఇది కావాలని మీ కమ్యూనిటీ వాళ్ళకి కావాలని మోసం చేస్తున్నారా అన్న, లేకపోతే ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరైనా కావాలని చేపిస్తున్నారా? మాది కావాలని ఎవరు చెప్తలేదు, మేము వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందరూ కావాలని ఎవరు చేసలేదు. మాకు మా డబ్బులు ముఖ్యం ఉంది, వాళ్ళ డబ్బులు మనం ఒక యూనిటీ చేసి ఒక ప్రొటెక్షన్ చేసిన మా డబ్బులు మాకు కావాలని ఎవరు మాకు చెప్పలేదు మీ డబ్బులు ఇట్లా చేయండి ప్రొటెక్షన్ కాదు. ఈ అందరూ సొంతం డబ్బులు సొంతం చేసి వాళ్ళు ఒక దగ్గర వచ్చి చేస్తున్నవి. కాకపోతే బ్యాంకులో 2% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్, ఇక్కడ 10% అంటే ఎట్లా నమ్మి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి? ఎట్లా నమ్మరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేశారంటే, మాకు హలాల్ అంటే మా దగ్గర బ్యాచ్ బట్టి అంటాం, ఓటీ ఎవరు మనం తీసుకోరు కదా. మాకు ఏమరంటే మనం ఇవి ఒక షాప్ పెడుతున్నా, ఈ షాప్ మీద ఎంత లాభం వస్తే ఆ లాభం మాకు 10 మేము కొద్దిగా తీసుకొని మొత్తం లాభం అందరికి ఇచ్చేస్తారు. అంటే అట్లా మేమందరం నమ్మకం పెట్టి అందరూ ఇన్వెస్ట్ చేశారు అంతా. ఫెరోజ్ సార్ ఏమంటున్నారు? మరి ఫెరోజ్ సార్ ఏమంటారంటే, మీకు ఎట్లైనా నేను హెల్ప్ చేస్తా, ఎంత వరకు పోతారు మ్యామ్ అంతవరకు తీసుకోపోతా, మీ డబ్బులు మీకు ఎట్లయినా తీసుకొస్తారు అని చెప్పారు సార్. యూట్యూబ్ వాళ్ళు బిగ్ బాస్ కూడా పోయింది వరంగల్, వీళ్ళ వల్లనే మీరు వీళ్ళ మాటలని మోసపోయి టీవీలో ఐడి ఇచ్చింది కదా, ఇట్లా పైసలు పెట్టు, ఇట్లా భూమి కూడా చెప్పింది, అట్లా భూమి ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, అట్లా అన్ని చెప్తే పైసలు పెట్టినా. మేము 5 లక్షలు పెట్టినా. దీంట్లో చనిపోయాలని అంటున్నారు, నిజమేనా? అవునా, 3 చచ్చిపోయింది, ఇంకా మా చెల్లె కూడా హాస్పిటల్ ఉంది ఇంకా అడ్మిట్. వీళ్ళు దొరకలేరా? అంటే వీళ్ళు ఇంటికి పోయి దొరకబట్ట పోలీసులు పట్టుకుంటుంది, మళ్ళీ ఇడిచిపెడుతుంది. వీళ్ళకి పైసలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు. 700 crores ఉంది కదా, వాళ్ళు డబ్బులు తీసుకున్నారో మనకు తెలియదు. మనకు రూపాయి అంటే ముఖ్యం కదా. మేము వచ్చి 10 లక్షలు పెట్టారు, 7 లక్షలు పెట్టారు, 8 లక్షలు పెట్టారు, వేరే 50,000 కూడా పెట్టారు. కానీ మనిషికి రూపాయి కూడా వాల్యూ ఉంది కదా. అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, కానీ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు మాకు తెలియదు. అది సార్ మాకు హెల్ప్ చేస్తున్నారు, ఎంత దగ్గర పోతుంది మీ డబ్బులు ఎట్టైనా తీసుకొస్తారని చెప్తున్నారు సార్. ఏం లేవని, పైసలు వస్తామని, పనులు దొరకలేవు, అందుకుంటే జమ చేసిన పైసలు అక్కడ పెట్టినా. అదే తప్పైంది మాది. పైసలు పెట్టిన 2 నెలలకి తెంకపోయింది. ఎన్ని పైసలు పెట్టారు మీరు? ఎన్ని పైసలు పెట్టినా? 5 లక్షలు పెడితే ఇప్పటివరకు ఎన్ని రూపాయలు వచ్చినాయి మీకు? 1 నెల పైసలు వచ్చినాయి అంతే. నెలకి ఎంత వచ్చినాయి? మాకు ఫస్ట్ 10,000 వచ్చినాయి, ఇంకా రాలే. 5 లక్షలకు 10,000 వచ్చినాయి, 4,90,000 అటే వచ్చింది. అంటే మాకు ఏమనంటే మీకు ఇద్దరు హెడ్ కావాలి సార్. ఇవి వచ్చి రాయలు ఉన్నారు మెన్, సెకండ్ వచ్చి ఇక్బాల్, ఇవి అందరు ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళకి అందరు కానీ వీళ్ళు అందరూ చుట్టాలే. మాకు తెలియదు, అందరు మోసం చేసిన తర్వాత మాకు అర్థమైంది ఇవి అందరు చుట్టాలు ఉన్నాయని. మాకు ఇట్లా మోసం జరిగింది, అందుకే నమ్మకంతో అందరు ఇచ్చారు. మోసం మాకు డబ్బులు మాకు ఇస్తే చాలు. కానీ మనం హైదరాబాద్ కాదు, వరంగల్,
మనకి గుల్బర్గా, కర్ణాటక, ముంబై, సౌదీ నుంచి కూడా అందరు వేసారు. ఆన్లైన్ ఆఫ్లైన్ వారు ఇక్కడ ఉన్నారు, ఆన్లైన్ వారు బయట ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు. తర్వాత సరే మాకు ఏం చెప్తారో మనం అట్లా చేస్తారు. మేము నా దగ్గర వస్తే ఇమీడియట్గా సివి ఆనంద్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ దగ్గర తీసుకుపోయి కేసు బుక్ చేయించండి. ఇప్పుడు వాళ్ళది ఏమంటే అక్యూజ్డ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళకు పట్టుకోవాలి. అండ్ దీనిలో 700 crores ఉన్నాయి అమౌంట్ ఇన్వెస్టెడ్. అండ్ అందరూ లోవర్ మిడిల్ క్లాస్ గరీబ్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. వాళ్ళు 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమున్నది అంటే వీళ్ళు 700 crores ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ల్యాండ్లు కానీ ఫార్మ్ హౌస్ కానీ అది అన్ని కొన్నారని ఉన్నది. సో స్పెషల్ పార్టీ వేసి వాళ్ళకు పట్టుకొని వాళ్ళు ప్రాపర్టీ ఎక్కడెక్కడ నుంచి కొనుక్కున్నారు ఆ ప్రాపర్టీ మనం బరామత్ చేసుకొని ఆక్షన్ చేసుకొని వీళ్ళకు ఎంత న్యాయం అవుతుంది ఫస్ట్ అది న్యాయం చేయాలి అని మా కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇలా స్పెషల్ పార్టీ ఏమని వీళ్ళు వస్తే గాంధీ భవన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న దగ్గర తీసుకుపోయి కమిషనర్కి డీజీపీకి కానీ ఫోన్ చేపించి స్పెషల్ పార్టీ వేపిస్తా, కేసు ఎట్లయినా బుక్ చేపించినాం. 100% వీళ్ళకు న్యాయం, 100% ఆ లంగా ఫెలోస్కి పట్టుకొని ఆ మొత్తం ప్రాపర్టీ తీసుకొని వాళ్ళకు న్యాయం చేస్తామని మీకు చెప్తున్నాం. అన్న ప్రజావాణిని ఇప్పుడు ఇక్కడికి దారులు ఇక్కడ పెట్టడం ద్వారా మంత్రులు ప్రతి క్షణం 24 గంటలు అందుబాటులో ఉంటారా? సెక్యూరిటీ ఇష్యూ పోలీస్ చూసుకోవాలి, ఐజీ ఇంటెలిజెన్స్ చూసుకోవాలి. మేము ప్రజల ఆశీర్వాదంతో ఇలా పవర్లో వచ్చినాం. లేకపోతే మా జీవితం బస్ స్టాండ్ ఉండేది. ప్రతి ఒక్క మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి ఒకటే మైండ్లో పెట్టుకోవాలి, నెత్తి మీద కుయి 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 అని సైరన్ ఉంటుంది. దేనికోసం ఉన్నది అది సైరన్? మీరు అందరు ఓట్లు వేస్తారని ఉన్నది. ఇలా పవర్ మీరు అందరు ఓట్లు వేస్తున్నారని ఉన్నది. సో మీకు న్యాయం చేయాలి కదా. పాత గవర్నమెంట్ బంగారు తెలంగాణ చేస్తుంది అని చిప్ప ఇచ్చింది, దానికోసం వాళ్ళకు పంపించేసినారు, మాకు ఇచ్చినారు. సో ఆ నమ్మకం మీది కాపాడడానికి, కొనసాగడానికి, కంటిన్యూ చేయడానికి ఈ మొత్తం దర్బార్లు. ముఖ్యమంత్రి ఇల్లు ఇస్తే అది ప్రజా దర్బార్ చేసినాం, సెక్రటరియట్ అందరికీ ఓపెన్ చేసేసినాం, గాంధీ భవన్ అందరికీ ఓపెన్ చేసేసినాం. సో పబ్లిక్కి అర్థం కావాలి, కాంగ్రెస్ పార్టీ అంటే మీ పాలన, కామన్ మ్యాన్ పాలన. అందరు రావచ్చు, ఎవరు ఇక్కడ పెద్ద చిన్నోడు కులం మతం ఏం లేదు, ఎవరైనా రావచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పాలి, దానికి ఇమీడియట్లీ మేము పరిష్కారం చేయాలి. దానికోసమే మీరు మాకు ఓటు వేసినారు, ఆ పని మేము చేయాలి.